ట్యాంక్ డ్రగ్స్ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. ఇక అమన్ ప్రీత్ సింగ్ కోసం ఈగల్ టీం మాసప్ ట్యాంక్ పోలీసులు గాలిస్తున్నారు. ట్రూప్ బజార్ కు చెందిన వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి అరెస్టుతో అమన్ ప్రీత్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇక ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక వ్యాపారవేత్తల నుంచి 43 గ్రాముల కొకైన్, MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. NDPS చట్టం కింద పలు సెక్షన్లతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న చింతపల్లి ధర్మతేజ, అమన్ ప్రీత్ సింగ్ కోసం గాలిస్తున్నారు. ఇక అమన్ ప్రీత్ సింగ్ పై 2 డ్రగ్స్ కేసులు ఉన్నాయన్నారు వెస్ట్ జోన్ డీసీపీ చింతపనేని శ్రీనివాస్. ఇక అమన్ సింగ్ తో పాటు మరికొంతమంది కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఆపరేషన్ ఈగల్ వాళ్ళు తర్వాత జోన్ వాళ్ళు కలిసి చేస్తున్నారు. ఇది 19th రోజు ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. నితిన్ అండ్ శ్రామిక్ అని. వారి దగ్గర 43.7 grams MDMA కొకైన్ అండ్ 11.5 grams MDMA పట్టుకోవడం జరిగింది. సబ్సిక్వెంట్ గా వీళ్ళ సోర్స్ ని ట్రాక్ చేసేటప్పుడు ఎలాండా అండ్ మీలిండా అని చెప్పి ఇద్దరు ఆఫ్రికన్ నేషన్స్ వాళ్ళిద్దరు కూడా 24th రోజు 5 days తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. మనకి వాళ్ళ ఇంటర్నేషన్ ప్రిలిమినరీగా వచ్చిన దాంట్లో ఒక 4 కన్స్యూమర్స్ పేర్లు వచ్చినాయి. దాంట్లో అమన్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉంది. మనకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి వీళ్ళందరికీ ఆ 4 మెంబర్స్ కూడా మనం సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ప్రస్తుతం అయితే అందుబాటులో లేదు. లాస్ట్ టైం కూడా అమన్ ప్రీత్ సింగ్ మన నార్సింగ్ ఏరియాలో ఒక కేసులో కన్స్యూమర్ గా ఉన్నాడు. ఇది ఇక్కడికి ఇప్పుడు రికార్డు మీద ఉన్నంత వరకు ఇది సెకండ్ టైం. ఇందాక మన టాస్క్ ఫోర్స్ డీసీపీ గారు చెప్పినట్లు వాళ్ళు ప్రొఫైలింగ్ చేయించడం, ఆ కౌన్సిలింగ్ తర్వాత ఎడిషన్ సెంటర్ పంపుతూ వీళ్ళంతా ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు.